విశాఖపట్నంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. నేరాలను నియంత్రించేందుకు రౌడీ షీటర్లకు నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు వన్ టౌన్ సీఐ వరప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంఖాబ్రత బాక్షి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని సీఐ వరప్రసాద్ గట్టిగా హెచ్చరించారు. ఎవరైనా తిరిగి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అంటున్న సీఐ వరప్రసాద్తో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. శాంతి భద్రతల పరిరక్షణ విభాగం ధ్యేయంగా ఏపీలో పోలీసులు అయితే తమదైన శైలిలోనైతే ఏదైతే కౌన్సిలింగ్ రౌడీ షీటర్లకు ఏదైతే నేరస్తులు కూడా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదైనా చూసుకుంటే ఏదైతే ఆయా ప్రాంతాలలో నుండి రౌడీ షీటర్లకు ప్రతివారం పిలిచి ఏదైతే కౌన్సిలింగ్ అయితే నిర్వహించే పరిస్థితి నెలకొంది. విశాఖ వన్ టౌన్ పరిస్థితుల్లో నుంచి అత్యధికంగా 86 మంది ఉన్నటువంటి రౌడీ షీటర్లను ఏదైతే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఏ వరప్రసాద్ అయితే ఇప్పటికే తమదైన శైలిలోని అవేర్నెస్ రూపంలోని వారికి అవగాహన కల్పించే దిశగా అయితే చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా వారి యొక్క కుటుంబ సాధక బాధకాలను అదిగా తెలుసుకునే ప్రయత్నమే చేసి అదేవిధంగా నేరాలను చేయకుండా వారికి అవగాహన కల్పించే దిశగా అయితే ప్రతి వారము కూడా ఆయా ప్రాంతాల్లో కూడా అదేవిధంగా పరిస్థితులకు అనుకూలంగా కూడా అవగాహన కార్యక్రమాలు అయితే నిర్వహించే పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు చూస్తే 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్లో మనం ఉన్నాము. అదేవిధంగా సిఐ వరప్రసాద్ అయితే మనతో పాటుగా ఉన్నారు. అది రౌడీ షీటర్లకు సంబంధించి ఏ విధమైన అవగాహన కార్యక్రమాలు నేర్చుకునే పరిస్థితి అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అది చూసుకోండి సార్, ఏదైతే శాంతి భద్రతల కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చాక శాంతి భద్రత పరిరక్షణ ధ్యేయంగా ఒకవైపు అయితే పలు విధాల శతవిధాల ప్రయత్నం చేసి నేరాల నియంత్రణకు అయితే అడ్డుకట్ట వేస్తుంది. ఈ రోజు చూసుకుంటే రౌడీ షీటర్లకు ఏ తరహా మీరు కౌన్సిలింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? రౌడీ షీటర్స్ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గౌరవ సిపి గారు అన్నమాట, విశాఖపట్నం సిపి గారు అలాగే డీజీపీ గారు ఆదేశాల మేరకు ప్రతి వారము కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాం. ఈ కౌన్సిలింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు సమాజానికి వాళ్ళ కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి అలాగే కుటుంబ జీవితానికి కూడాను వాళ్ళు ఆ జీవితాల్లో స్పష్టమైన మార్పు తెచ్చుకునే విధంగా మా యొక్క కౌన్సిలింగ్ ఉంటుంది. ప్రతి వారం కూడాను వాళ్ళని పిలిచి కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని అంటే వాళ్ళ భార్య పిల్లల్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడాను కౌన్సిలింగ్ అలాగే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవితం పట్ల వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చాలనేది గౌరవ సిపి గారి ఆలోచన. దానికి అనుగుణంగానే మన కమిషనరేట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడాను ఈ కార్యక్రమాలు అనేవి మేము నిర్వహిస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నేరాల నియంత్రణకు అత్యధికంగా ఏదైతే 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ అనేది కూడుకున్నది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉపాధి రీత్యా బతుకుతూ ఉంటారు. అటువంటి తరుణంలో కూడా వీళ్ళకి ఏదైతే రౌడీ షీటర్స్ కు వినూత్న రీతిలో అదే వారి యొక్క అవగాహన కల్పించే దిశగా పోలీస్ కమిషనర్ కూడా ఇప్పటికే పలు వినూత్న వాళ్ళకి అవగాహన కల్పించి ఉపాధి రీత్యా వాళ్ళకి కూడా అవకాశాలు కల్పించే కూడా ఒక్కొక్క సందర్భాన్ని కూడా ఉన్నాయి. దీనిలో భాగంగా సత్ప్రవర్తనతో ఉంటాము అనేటటువంటి కొంతమంది అంటే వాళ్ళ యొక్క ట్రాక్ రికార్డు కూడా చూసి అంటే గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళు భార్య పిల్లలతో మంచిగా ఉంటూ బాధ్యతగా ఉంటున్నట్లయితే కొంతమందికి ఉపాధి కల్పించే నిమిత్తం కూడాను కొంతమంది డోనర్స్ ద్వారా ఆటో ఇప్పించడం అని కానీ లేదంటే ఇంకా విధంగా వాళ్ళతో ఒక షాపులు ఏవైనా పెట్టించి అంటే ఇల్లీగల్గా ఎర్న్ చేయాలనే ఆలోచన లేకుండా వాళ్ళ స్వతహాగా కష్టపడి సంపాదించుకునే విధమైనటువంటి ప్రోత్సాహకాలు దానికి సంబంధించి అనమాట వాళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు వాళ్ళ ట్రాక్ రికార్డును కూడా వెరిఫై చేసి ఆ విధంగా కొంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. దాని కారణంగా ఉన్నవాళ్ళు కూడాను ఎటువంటి పని చేయకుండా కాస్త బాధ్యతారాహిత్యంగా తిరిగిన వాళ్ళు కూడాను వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని మార్చుకుని ఇవాళ ఏదో ఒక పని చేయడం మొదలుపెట్టారు. యాక్చువల్లీ అది సంతోషించదగ్గ విషయం. వాళ్ళలో కూడా కొంత మార్పు అనేది వస్తుంది అనేటటువంటి నమ్మకం మాకు కూడా కలిగింది. చాలా మంది చిన్న వ్యాపారాలు కానీ లేదా చిన్న ఉద్యోగాలు కానీ వాళ్ళకి తగినటువంటి ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ భార్య పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు. కొంతవరకు ఈ నేర ప్రవృత్తి అనేది వాళ్ళ తగ్గుముఖం పట్టడం చూసాం. అట్ ద సేమ్ టైం ఎవరు ఏ విధమైనటువంటి చిన్న తప్పు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి స్ట్రింజెంట్ యాక్షనే తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కూడా కొంతమంది మీద మేము కేసులు రిజిస్టర్ చేసి జైలుకి పంపించడం జరిగింది. తప్పు చేసినటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించం, చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం.
అట్ ద సేమ్ టైం వాడు మంచిగా ఉండి వాడి జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడాను మా వైపు నుంచి మాకు చేతనైన సహాయం కూడా మేము చేస్తున్నాం. ఈ పరిస్థితి ఏదైతే నేరాల నియంత్రణకు శాంతి భద్రతల నేరాల విభాగానికి కూడా ప్రతి వారం కూడా ఏదైతే రౌడీ షీటర్లకు అవగాహన కల్పించడమే కాకుండా వారికి ఉపాధి రీత్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు డీజీపీ ఆదేశాల మేరకు కూడా వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి అవకాశాలు కల్పించడము, అదేవిధంగా వాళ్ళకి అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రతి వారం పిలిచి కూడా వాళ్ళ కుటుంబ స్థితిగతులు వాటి పరిగ్రహం కూడా స్థితి అడిగి తెలుసుకుంటున్నామని, అదేవిధంగా ఏవైనా కూడా ఆ నేరాల నియంత్రణకు అధికంగా కూడా నేర నియంత్రణ పాల్పడిన వారిపై కూడా చర్యలు తప్పవని కూడా ఒకవైపు కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందామని చెప్పవచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ 9 విశాఖపట్నం నుంచి.